అలాంటి క్యాబినెట్ క్యాడర్ మీద వ్యక్తి మీద దాడి చేయటం అనేది ఎంతో బాధాకరము. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రజలకు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాలి పోలీసులు అంటే, కానీ పోలీసులే దాడి చేయటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని ఆ రాచకొండ పోలీసులందరి మీద డీజీపీ గారు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇచ్చిన హామీలు నెరవేర్చమని సందీప్ రెడ్డి గారు అడిగారు. రైతు బంధు 10 నుంచి 15,000 ఎప్పుడు ఇస్తారు? రైతు రుణమాఫీ 2 లక్షలు ఎప్పుడు చేస్తారు? కరెంట్ అనేది 200 యూనిట్లు పేదలకు ఉచితంగా ఎప్పుడు ఇస్తారని అడిగారు. అడిగినందుకు మంత్రి గారైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అహంకారంతో దుర్భాషలాడుతూ వ్యక్తిగతంగా పోలీసులతో తీసుకెళ్ళండి, జైల్లో పెట్టండి అనటము ఎంతో బాధాకరం, సబబు కాదు. ఎందుకంటే ఒక క్యాబినెట్ క్యాడర్ ఉన్న వ్యక్తి, ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని పోలీసులతో దాడి చేయించడం అనేది సబబుగా అనిపించలేదు. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ జగదీష్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు నాయకత్వంలో ఎప్పుడు గొడవలు అనేది వినలేదు, చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50-60 రోజులు అవుతుందో లేదో అప్పుడే గొడవలు చూస్తున్నాము, కొట్లాట్లో ఎక్కడికక్కడ చూస్తున్నాము. మంత్రి గారంటే మార్గదర్శకంగా ఉండాలి, అంతేగాని ఈ విధంగా కొట్లాట్లను ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజలకు ప్రతినిధులు ఒక అనుగుణంగా సామరస్యంగా పాలన చేసుకోవాలి, అంతేగాని ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మరొకసారి సందీప్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు సందీప్ రెడ్డి గారికి జడ్పీ చైర్మన్ తరపున అందరం కోరుకునేది ఏంటంటే క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను.